వెల్కమ్ బ్యాక్. భారతదేశంలో విప్లవాత్మకమైన చట్టాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి చాలా పేరెన్నికగల చట్టం ఇది. దీంతో దళితులకు పూర్తి రక్షణ కలుగుతుంది అని చెప్పి భావించిన చట్టం ఇది. నిజానికి గడిచిన 5 ఏళ్లలో ఇందాక చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో 5,60,000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే కేవలం 3% మాత్రమే, అంటే సుమారు 15,000 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అంటే మిగతా కేసులన్నీ నీరుగారుస్తున్నారా? దళితులకు సరైన సాక్ష్యాలు లేక, సొసైటీలో సరైన బలం లేక ఆ కేసులను నీరుగార్చారా, లేక ఆ కేసులన్నీ ఉద్దేశపూర్వకంగా పెట్టినాయి అనుకోవాలా? అలాగే ఇందులో చాలా చోట్ల గ్రామాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా కూడా కనీసం కేసులు కూడా నమోదవడం లేదనేది ఒక జగమెరిగిన సత్యం. ఆ కేసులన్నీ ఎందుకు మనకి చట్టం దృష్టికి రావడం లేదు? అలాగే చాలా కేసుల్లో బ్లాక్ మెయిలింగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయనే ఒక ఆరోపణ కూడా ఉంది. నిజానికి ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతుందని దళిత మేధావులు కూడా అంగీకరించినప్పటికీ ఆ చట్టం దుర్వినియోగం అవుతుంది అని అనుకున్నంత మాత్రం చట్టం తీసేయలేం. అలాంటప్పుడు దళితులకు ఆ మాత్రం ప్రొటెక్షన్ లేకుండా పోతుంది అనే ఒక వాదన కూడా ఉన్నది. ఇది డిబేట్ నెంబర్ 2లో చర్చిద్దాం. రైట్, దీని మీద చర్చలో పాల్గొనడానికి ఓసీ సంఘం నాయకులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు అండ్ డాక్టర్ వినయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు రఘునందనరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇక ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు బెల్లయ్య నాయక్ గారు ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారు వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణమాదిక్ గారు నమస్కారం అండి. కృష్ణమాదిక్ గారు నమస్తే. ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోంది అనే ఒక బలమైన వాదన ఒకవైపు వస్తోంది. కోర్స్ మీలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో అది దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమని అంగీకరించినప్పటికీ కూడా అది ఎత్తేయలేమని వాదించే సందర్భం నేను చూశాను. నా చర్చల్లోనే మీరు చాలాసార్లు వాదించారు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా గణాంకాలు గడిచిన 15 ఏళ్లలో 5,60,000 కేసులు నమోదైతే కేవలం 15,000 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అంటే మిగతా కేసులన్నీ ఏంటన్నట్టు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఒకవైపు దుర్వినియోగం జరుగుతుందనే ప్రచారం ఎంత తప్పో, అసలు సద్వినియోగం కూడా చేసుకోలేని పరిస్థితిలో దళితులు గిరిజనులు ఉన్నారనే విషయం మీరు చెప్పిన గణాంకాలే సాక్ష్యం. ఇంకా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఎప్పుడు కూడా అధికారం ఎవరి చేతిలో ఉంటుందో ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు రెచ్చిపోతూ చేస్తున్న దాడులు, ఆ పార్టీని సమర్థిస్తున్న వాళ్ళు రెచ్చిపోతూ చేస్తున్న దాడులను తిప్పికొట్టే విషయంలో ప్రతిఘటన ఉద్యమాలు బలంగా రాకపోవడం ఒక కారణమవుతే, అదే సమయంలో కేసులు నమోదైనా కూడా కనీసం కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నది. మీరు గమనించండి, నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆయన అనుచరులు లింగంపేట పోలీస్ స్టేషన్ కాడ మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకుల మీద పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. కాదని పోలీసు వాళ్ళు చెప్పలేరు, ఎస్ఐలు చెప్పలేరు. కానీ మా నాయకులు కేసులు పెడితే 4 రోజుల పాటు ఎస్ఐ అక్కడ అసలు సెలవు పెట్టినట్టు చెప్పి మొత్తం లేకుండానే పోయాడు. చివరికి డిఎస్పీ ఎస్పీ దగ్గరికి పోయి మా నాయకులు 10 రోజుల తర్వాత తిరిగిన తర్వాతనే నిన్న ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా నిన్న కేసు ఇచ్చారు. అంటే దీన్ని అర్థం చేసుకోండి, దౌర్జన్య పరులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో, చివరికి పోలీసులు దౌర్జన్య పరులకు ఎట్లా రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నారో అదొక సాక్ష్యం. రెండో విషయం మీరు గమనించండి, ఇప్పుడు ఒక వైసీపీ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు. సాక్షాత్తు రోజా గారు ఒక ధర్నాలో కూర్చొని ఒక సిఐ గారిని పిలుస్తారు. రావా సిఐ రా, నేమన్నా మాలమాది అనుకుంటున్నావా, నువ్వు రా మమ్మల్ని ముట్టుకోవచ్చు అని అంటున్నా. ఆమె మీద కేసు నమోదైంది. ఇంతవరకు ఏమైనా అరెస్ట్ కాగలిగినరా? ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను అదే సమయంలో పాతపల్లి విషయంలో అందరికీ తెలుసు, దేవాలయం ప్రవేశం చేసిండు ఒక కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక దళిత మాదిగ అబ్బాయి. దాన్నే ఆధారం చేసుకుని దౌర్జన్యం చేశారు, దేవాలయం చేశారు. అక్కడ 4 నెలలు గడిచిపోతుంది. అక్కడ ఇంతవరకు అరెస్టులు కూడా జరగలేదనేసి మీరు మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న అదే కొత్తకోట మండలంలో ఒక గ్రామంలో ఒక దళిత అబ్బాయి ఒక బీసీ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసి వేరే దగ్గరన్నప్పుడు షెల్టర్ ఇచ్చిందనే పేరుతో ఆగస్టు 15 తారీఖు నాడు ఆ పిల్లోడు పోతే దాదాపు పిల్లోని కమ్యూనిటీ హాల్ నుంచి మొదలుకుంటే నడి బజార్లో ఊర్లో సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళు కట్టేసి కొట్టేశారు. 3 గంటల పాటు ఒక స్తంభాన్ని కట్టేసి మొన్ననే కొడితే ఎవరు ఇడిపించకపోతే పోలీసు వాళ్ళపై ఇడిపించారు. ఇంతవరకు అక్కడ అరెస్ట్ లేదు, కేసు నమోదైంది.
ఇవన్నీ ఒకసారి మనం గమనిస్తే అధికారంలో చట్టాలు ఎన్ని ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారనే విషయం మీ గణాంకాల లెక్కలు స్పష్టం చేస్తే రైట్ కృష్ణమాది గారు ఒక్క నిమిషం. వెల్లయ్య నాయక్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ని లక్షల కేసులు కేవలం 3% కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మిగతా కేసులన్నీ ఏంటి? బ్లాక్ మెయిలింగ్ కేసులా, లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా పెత్తందారి వర్గాలు కానీ పోలీసు వర్గాలు కానీ ఆ కేసులను నీరుగారుస్తున్నాయా? ఏమై ఉండొచ్చు? ఇన్ని కేసులు కనీసం పరిష్కారానికి రావట్లేదంటే, శిక్షలు పడట్లేదంటే 97% కేసులు, దాని వెనక ఏంటి ఉద్దేశం? ఏమై ఉంటుంది? ఇక్కడ 2 ప్రశ్నలు మీరు వేసిన దాంట్లో ఒకటి, ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ కేసులే కాకుండా అసలు ఈ జరుగుతున్న దాడుల్లో ఒక 5% కూడా కేసుల దాకా రావట్లేదు. కేసులు పెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వర్గాలకు, ఆ దాడులు చేసిన అగ్రకులాలకు ఫేవరబుల్గా ఉన్నటువంటి సందర్భాలే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, కోర్టు దాకా చివరి వరకు దాన్ని కోర్టులో న్యాయం జరిగే వరకు ఈ దళితులు గిరిజనులు నిలబడలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి లోకల్ స్థానికంగా ఉన్న నాయకత్వం నుంచి మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు కూడా ఇంటర్ఫియర్ అయ్యి మీరు కాంప్రమైజ్ కండి, వాళ్ళతో కొట్లాడితే ఏడ నిలబడగలుగుతారు, వాళ్ళతో వ్యతిరేకంగా మీరు నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్నదనేటటువంటి కన్విన్సింగ్, అంటే ఎస్సీ ఎస్టీని వెనక్కి తీసుకొచ్చేటటువంటి పద్ధతి ఒకవైపు కొనసాగుతున్నది. రెండవది, అట్రాసిటీ చట్టాన్ని వీక్ చేసేటటువంటి పద్ధతిలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వచ్చి ఇప్పుడు స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నది. ఒక ఉద్దేశపూర్వకంగా దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని వీక్ చేయడం కోసం కూడా ఒక కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే ఇప్పుడు నమోదైనటువంటి కేసుల్లో మీరంటే దుర్వినియోగం అవుతున్నటువంటి 0.001% కూడా లేవు. కానీ దాన్ని చూపించి మొత్తాన్ని చట్టం రద్దు చేయించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ మైండ్ సెట్తో పనిచేస్తున్నది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అసలు దళితుల మీద దాడి జరిగితే, గిరిజన మీద దాడి జరిగితే 3000 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి వ్యవస్థలో సహజమైనటువంటి ప్రక్రియగా మారిపోయినటువంటి విధానం ఒకటి ఉన్నది. కాబట్టి ఆ దాడి చేయడం లెజిటిమసీగా ఆ ఊరిలో ఉన్నటువంటి అగ్రకులం దాడి చేస్తే తప్పు లేదనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొట్టేటోళ్ళు, మేము వాళ్ళని పడేటోళ్ళం అనే ఫీలింగ్ ఇవాళ కింది కులాల్లో, మా కులాల్లో కూడా ఉండడం కూడా ఒక రకమైన నష్టంగా జరుగుతున్నది. ఈ ఉద్యమ సంస్థలు ఇవాళ ఎంఆర్పిఎస్ కానీ ఇంకా ఫీలింగ్ ఉందా? గిరిజన హక్కుల కోసం పోరాడే మీలాంటి ఉద్యమ సంస్థలు కానీ, లేకపోతే మాదిగ హక్కుల కోసం పోరాడే మందకృష్ణ మాదిగ గారి సంస్థలు కానీ, ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొట్టేటోళ్ళు మేము పడేటోళ్ళం అనే ఇంకా ఫీలింగ్ ఉందంటారా ఇంకా గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ? ఎస్, ఇక్కడే ఈ సంఘాలు వచ్చిన తర్వాతనే కేసు రిజిస్టర్ ప్రక్రియ మొదలైంది. అంతకంటే ముందు చాలా తక్కువ స్థాయిలో రిజిస్టర్ అయ్యేటి సంస్థలు ఇవాళ ఈ సంస్థలు అండంగా నిలబడ్డ తర్వాత చట్టం వచ్చింది 80లో కదా, స్వాతంత్రం వచ్చినప్పుడు ఏం రాలేదు. 89లో చట్టం వచ్చింది. 89లో వచ్చిన చట్టం, స్వాతంత్రం వచ్చినప్పుడు రాలేదు కదా సార్ చట్టం. 89లో చట్టం వచ్చింది. చట్టం రావడానికి కూడా దళిత ఉద్యమాలే కారణం, గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప మన ఇక్కడే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చుండూరు ఘటన జరిగిన తర్వాత, కారంచెడు ఘటన తర్వాత, ఇవాళ ఈ ఉద్యమాల తర్వాతనే ఈ చట్టాన్ని తీసుకురాగలిగినాం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించుకొని పూర్తి స్థాయిలో న్యాయం తీసుకునేటటువంటి వైపుగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జడ్జిలు కూడా, ఇవాళ కోర్టులో చేస్తున్నటువంటి చాలామంది జడ్జిలు కూడా యాంటీ ఎస్సీ ఎస్టీ బీసీ మనుధర్మ ఆలోచన దృక్పథంతో ఉండడం కూడా దీనికి కారణం. చాలా కేసులలో దేశవ్యాప్తంగా మనం అటువంటి సందర్భాల్ని చూసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒకటి మనం చేసే ఆర్గ్యుమెంటు వెల్లయ్య నాయక్ గారు చెప్పండి, పటికట్టు పదాలు కొన్ని, లేకపోతే ఎప్పుడూ కూడా ఇలాగే మాట్లాడాలి మనం అనే ఒక ఫిక్స్డ్ భావజాలంతో మాట్లాడడం కాకుండా, తరాలు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, చట్టం పదును తెలుస్తుంది. మీరు అన్నట్టు చట్టాన్ని నిర్వీర్యం చేసే శక్తులు కూడా బలపడుతున్నాయి. ఆ సందర్భంలో ఉద్యమాన్ని ఉద్యమం తరహాలో తీసుకెళ్ళగాని ఎంతకాలం ఇదే అపనమ్మకాన్ని, ఇదే ఒక వ్యతిరేక భావాన్ని పెంచుకుంటూ పోవడం అనేది బహుశా సొసైటీ కూడా అంత మంచిది కాదనుకుంటా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి వెల్లయ్య గారు, ఒక నిమిషం. నేను చాలా కాలంగా నేను కూడా ఉద్యమాలు చూస్తున్నా, పెంచే ప్రయత్నం జరగట్లేదు. నేను కూడా చాలా కాలంగా ఉద్యమాలు చూస్తున్నా, నాకు ఉద్యమాల పట్ల పూర్తి గౌరవం ఉంది. వెంకటకృష్ణ గారు దయచేసి మీరు గమనించాలి, చెప్పండి. మీరు ఈ సంస్థలు రాకముందు ఈ మాత్రం కూడా పట్టించుకునే నాయకత్వం లేదనే వాస్తవం మీకు తెలుసు. నాకు తెలుసు. మీరు వరంగల్ జిల్లా నుంచి వచ్చారు, ఉద్యమ ప్రాంతం నుంచి వచ్చారు. అవును. కానీ పడిగట్టు పదాలతో ఉద్యమాలు మొదలు పెట్టలేదు మేము. ఈ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానే ఉద్యమాలు మొదలు పెట్టాము. ఈ సంస్థలు వచ్చిన తర్వాతనే, కనీసం అంతకంటే ముందు పోలీస్ స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి లేదండి. ఇవాళ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ ఉన్న కాడ కూడా పైనుంచి అధికారులు బెదిరించిన తర్వాత కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగుతున్నది. నిన్న మొన్న మహబూబాద్లో జరిగినటువంటి సంఘటన, భూములు గుంజుకుంటుంటే అడిగేటటువంటి దిక్కులేనటువంటి పరిస్థితి. మనం కొట్టేయలేం దాన్ని. ఇవాళ ఉన్నటువంటి వాస్తవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని దుర్వినియోగపరుస్తున్నారా? సరిగ్గా 10 రోజుల క్రితం
సరిగ్గా 10 రోజుల క్రితం సంగారెడ్డికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో ఎర్రారం అనే గ్రామంలో ఊరినంతా బహిష్కరించి 25 రోజుల పాటు అక్కడ ఉద్యమం జరిగితే మొత్తం దళితుల్ని వెలివేస్తే నేను టేకప్ చేశా మూమెంట్. మీరే చర్చ చేశారు. నేను చర్చ చేశా. అంటే మరి నేను ఆ సర్పంచ్ లైన్ లోకి తీసుకొని నువ్వు చేస్తున్న తప్పని 1 అవర్ చర్చ నడిపిన తర్వాత దానికి ఒక పరిష్కారం దొరికింది. ఆ రోజు ఎమ్మెల్యే తహసీల్దార్ అందరూ వెళ్ళి ఆ కేసును పరిష్కరించారు. అక్కడ కేసుని కేసుగా చూద్దాం. అందరినీ ఒకే ఘాటన కట్టలేం, మొత్తం సమాజాన్ని ఒకే ఘాటన కట్టలేం. మీరు ఏమంటున్నారంటే కోర్టులు జడ్జిలు అందరూ అదే మనుధర్మం అంటే నాకు తెలియదు, మనుధర్మం అనుభావజాలు నాకు తెలియదు. కానీ కృష్ణ గారు అందరూ ఉన్నారని చెప్పట్లేదు, నేను మెజారిటీ ఉన్నారని చెప్తున్నాను. దయచేసి ఇది గమనించాలి మీరు. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బెల్లనాయక్ గారు, రాములు గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ వ్యవహారంలో రకరకాల వాదనలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు, ఆ పేరుకి అది ఉంది కానీ దళితులకు న్యాయం జరగడం లేదు, ఆ చట్టం నుంచి ప్రొటెక్షన్ రావడం లేదనే ఆవేదనపూరితమైన వాదన ఉంది. ఎస్, ఐ టు అగ్రీ. అట్ ది సేమ్ టైం అది మిస్యూజ్ చేస్తున్నారు, రకరకాల స్వప్రయోజనాల కోసం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కేసులు పెడుతున్నారనే వాదన కూడా ఉంది. కొన్ని అవి కూడా కనపడుతున్నాయి మనకు, అవి కూడా మనం కొట్టిపారేలేని పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఈ చట్టం ఉన్నది ఉన్నట్టుగా అమలు అవ్వాలన్నా, దళితుల కోసం వచ్చిన ఈ చట్టం దళితులకి ఒక షెల్టర్గా ఉండాలన్నా ఏం చేయాలి? ఇప్పుడు బేసిక్గా ఈ చర్చలో వినియోగం ఎంత జరుగుతుంది, దుర్వినియోగం ఎంత జరుగుతుంది అనే పాయింట్ అదే కదా మెయిన్. అంతే కదా. ఎస్, అసలు యాక్చువల్గా వినియోగం జరుగుతున్నది తక్కువే, నా లెక్క ప్రకారంగా దుర్వినియోగం జరుగుతుంది కూడా తక్కువే. ఇప్పుడు చట్టం పనిచేస్తున్నదే తక్కువ. వినియోగం అయితే కదా దుర్వినియోగం జరగట్లేదు, అందుకని వినియోగమే లేదు. అందుకే పాయింట్ ఏంటంటే అసలు మనం ముందు చర్చ వినియోగం ఎంతవరకు జరుగుతుందని పెట్టుంటే ఇంకా మీనింగ్ఫుల్గా ఉంది. మీరు ఎర్రారం చాలా డీప్గా చేశారు డిబేట్, అప్పుడు ఇది కూడా వచ్చింది. అయితే వినియోగం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అసలు ఈ ఇప్పుడు రాజ్యాంగంలో 17 ఆర్టికల్ 17 ఉంది, ఇది అంటరాంతనానికి వ్యతిరేకంగా. అసలు ఆ ఆర్టికల్ దుర్వినియోగం అయినంతగా ఏ ఆర్టికల్ దుర్వినియోగం కాదు, దాని మీద అసలు మనకు చర్చే లేదు. ఇక్కడ బేసిక్గా వినియోగం అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి చర్చ పెడితే అది బాగుంటుంది. కానీ ఓవరాల్గా బయట జరుగుతున్నంత చర్చ అంతా కూడా ఇది దుర్వినియోగం అవుతుంది అనేటువంటి ఒక భయాన్ని జనరేట్ చేస్తూ ఎస్సీ ఎస్టీలు అందరి మీద కేసులు పెట్టేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఎన్ని కేసులు పెట్టినా కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 3% కంటే మించకపోవడం చాలా భయంకరమైన పర్సెంటేజ్ అది, వాస్తవం. మరి అంత తక్కువ ఏంటి? అయితే దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు బెల్లనాయక్ గారు చెప్పినా కృష్ణమాది గారు చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఏమనంటే ఈ రోజు కూడా చాలామంది పల్లెటూర్లలో కేసు పెట్టడానికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ కేసులు బుక్ అయినా కూడా చాలా సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మధ్యవర్తులు, పెద్దలు, రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వీటన్నిటి వల్ల రాజీ పడిపోవడం జరుగుతూ ఉంది. కొన్ని కేసులు బుక్ అయినా కూడా చివరిదాకా నిలవటానికి చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేయడం ఈ కేసులో చాలా కష్టం, చాలా లాంగ్ ప్రొసీజర్ జరుగుతుంది. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 ఏంటంటే ఇట్లాంటివి జరగకుండా ఆపటం, 2వది స్పీడ్ ఇన్వెస్టిగేషన్, స్పీడ్ ప్రాసెసింగ్ జరగాల, 3వది రీహాబిలిటేషన్ జరగాలి, అంటే క్రిమినల్స్ ని బుక్ చేయాలని చెప్పేసేది. వీటన్నిటికి కూడాను ఇప్పుడు మనం చూసాము, చుండూరులో వాళ్ళు 8 మంది చచ్చిపోయారు, కోర్టు మాత్రం ఎవరు నిందితులు కాదు ఇక్కడ విడిచిపెట్టారు. బీహార్లో లక్ష్మణపూర్ బాత్యా చూసాం మనం, 60 మంది అక్కడ చచ్చిపోతే ఎవరు కూడా బాధ్యులు కాదని చెప్పారు. అంటే చుండూరులో జరిగినటువంటి నరమేధానికి ప్రపంచం అంతా సాక్ష్యం, అక్కడ ఎవరు కూడా బాధ్యులు కాదనేటువంటిది మన కళ్ళ ముందు మనమే చూసాం. ఇప్పుడు పందలపాడని ప్రకాశం జిల్లాలో ఈరోజు అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఒక మాదిగపల్లి మొత్తాన్ని కూడా వెలివేసి చాలా గందరగోళం నడుస్తుంది. అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి, అక్కడ కేసులు బుక్ కాలేదు. పాతపల్లి మీరు చూశారు, మన పక్కనే ఉంది, హైదరాబాద్కి పక్కనే. పాతపల్లిలో జరుగుతున్న ఈ రోజు బహిష్కరణ జరిగింది. ఎర్రారం మీరే పెద్ద డిబేట్ చేసి మీరే మూవ్మెంట్ చేశారు. ఇక్కడ అసలు కేసులే బుక్ కాల, మీరు వచ్చారు కాబట్టి ఎంతో కొంత ప్రెసిడెంట్ వాళ్ళంతా ముందుకు వచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళు కేసులు పెట్టడమే కష్టం, వీళ్ళు వెళ్ళినా కూడా పోలీసులు ఏదో ఒక లెవెల్లో డైల్యూట్ చేయటము, రాజకీయాలు, అధికారం ఇవన్నీ కలిపి వాళ్ళ పోలీసులు అందరూ కలిపి డైల్యూట్ చేయడం జరుగుతాం. చెప్పండి కృష్ణమాది గారు, చెప్పండి బ్రదర్ కృష్ణ, చెప్పండి బ్రదర్ కృష్ణ. ఒక్క విషయం, ఇప్పుడు ప్రజెంట్ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అదే సమయంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ 3 గ్రామాల్లో గ్రామం బహిష్కరణ జరిగినట్టుగా, 3 గ్రామాల్లో దౌర్జన్యాలు జరిగినట్టుగా రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి మీడియా ద్వారా తేలిపోయింది. అసలు తెలియని కాడ ఎంత మోసం జరుగుతుందో పక్కకు పెట్టు కానీ ఈ ప్రపంచానికి మొత్తం తెలిసిన 3 సంఘటనలు కూడా అరెస్ట్ జరగలేదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాతపల్లి రాష్ట్రంలో, దేశంలో కేంద్ర బిందుగా మారింది, అది అందరు తెలిసిన విషయమే. చివరికి అంబేద్కర్ మన్మడు కూడా ఆ ఊరు ఖర్చుకోవాల్సి వచ్చింది, అందరు తెలిసిన విషయంలే. అరెస్టులు జరగలేదు కదా.
అదే సమయంలో మా సోదరుడు పందిళ్ళపాటు చెప్పాడు, ఆడ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మాదిగల్ని బహిష్కరించారు, చాలా విషయాలు బహిష్కరించారు. నేను ఆ ఊరికి వెళ్ళి వచ్చాను, పాతపల్లి వెళ్ళి వచ్చాను, ఆ ఊరికి వెళ్ళి వచ్చాను. మరి అక్కడ కూడా ఇంతవరకు అరెస్టులు జరగలేదు కదా. నేను అక్కడ ఉన్నప్పుడే మీ చర్చ చూశాను టీవీలో, నేను ఆడు ఉన్నప్పుడే మీ టీవీలో చర్చ చూశాను. ఏది సంగారెడ్డి అవతల సదాశివపేటకు సంబంధించిన మండలం ఎల్లారం గ్రామం సంబంధించిన చర్చ చూశాను. చర్చ చూసి నేను పరిగెత్తుకొని ఆ ఊరికి వెళ్ళొచ్చాను. మీరు అన్నట్టుగా చర్చ జరిగిన తర్వాత పరిష్కారం ఏం జరిగింది? ఈ రోజు కూడా అరెస్టు జరగలే. ఈ రోజు కూడా ఎల్లారం గ్రామంలో నిరసన సభ జరిగింది. 11వ తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడించడానికి రంగం సిద్ధమవుతుంది. ఇంత అంటే ప్రపంచానికి ఇంత అవమానం జరిగి బహిష్కరించిన గ్రామంలో కూడా దేవాలయంలోకి వెళ్ళొద్దని చెప్పి కడీలు నాటి ఆ దేవాలయం కాడ ఉండే గద్దె మీద అందరు కూర్చుంటే, దళితులు కూర్చుంటే మేము సహించలేకుండా పోతున్నామని చెప్పి ఊరు బహిష్కరణ చేసిన ఈ 3 గ్రామాల్లోనే న్యాయం జరగలేదుగా. దుర్వినియోగం ఎక్కడ జరుగుతుంది? స్క్రోలింగ్ లో మీరు వేస్తుండ్రు, కృష్ణమాది గారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగం చదువుతున్నమాట వాస్తవమేనట్టుగా వస్తున్నది. దుర్వినియోగం కాదు, సద్వినియోగం చేసుకునే అవకాశం ఇంతవరకు మాకు రాలేదు కదా. ప్రపంచానికి తెలిసిన ఈ 3 సంఘటనలోనే న్యాయం జరగలేదు. నేను ఆ 3 గ్రామాలకు వెళ్ళాను, నేను పాతపల్లికి వెళ్ళాను, ఆడ ఉద్యమం జరుగుతుంది. నేను మా సోదరుని పందిలపాడు వెళ్ళాను, ఆడ ఉద్యమం జరుగుతుంది. నేను ఎల్లారం వెళ్ళాను, ఈ రోజు కూడా మీటింగ్ జరుగుతుంది. ఇక సద్వినియోగం సంగతి పక్కకు పెట్టండి, దుర్వినియోగం ఎక్కడ జరిగినట్టు చెప్పండి. సార్ టీవీలో కూర్చొని ఎస్సీ ఎస్టీ యాక్ట్ దుర్వినియోగం వాళ్ళు ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. అసలు ఎల్లారం వెళ్ళారా వీళ్ళు? టీవీలో కూర్చొని ఎస్సీ ఎస్టీ యాక్ట్ దుర్వినియోగం అంటున్న వాళ్ళు ఎల్లారం వెళ్ళారా? ఆగండి సార్, కృష్ణమాది గారు ఒక నిమిషం ఆగండి. అప్పుడే దుర్వినియోగం అవుతుంది అనే స్థాయికి ఇంకెవరు వెళ్ళలేదు ఇక్కడ. మీరు అప్పుడే తొందరపడిపోయి ఎవరో అనేసినట్టుగా మీరు దానికి వేరే కలర్ ఇవ్వకండి. ఇంకెవరు వెళ్ళలేదు అక్కడ దాకా. దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చాలా ఉంది మనం చర్చించాల్సింది. నేను ఒప్పుకున్నట్టుగా కాదు, మన స్క్రోలింగ్ లో వస్తున్నది, ఆ స్క్రోలింగ్ తీసేయండి. నేను దుర్వినియోగం కాదు సద్వినియోగం జరుగుతలేదని చెప్తున్నా. మారుస్తారు, అది పొరపాటున విన్నారేమో, మారుస్తారు. అలాంటిది ఏమంటే మారుస్తానండి, డోంట్ వరీ. దాని గురించి మీరు అప్పుడు అది ఒకటి అయినంత మాత్రాన చట్టం కాదు, నేను మార్పిస్తాను, అది మార్పిస్తారు. సుదర్శన్ అది చూడండి ఒకసారి. రైట్, కరుణాకర్ రెడ్డి గారు, అసలు ఈ రిఫ్ట్ ఏంటి? సద్వినియోగము, దుర్వినియోగము. ఒకవైపేమో దళిత వర్గాలు అది మాకు మమ్మల్ని సరిగ్గా కాపాడట్లేదు, ఆ చట్టం ఉన్న పేరుకే ఉంది కానీ మమ్మల్ని ఇది చేయట్లేదు అంటారు. మిగతా వాళ్ళేమో అది ప్రతిసారి అది దుర్వినియోగం అవుతుంది, బ్లాక్మెయిల్ చేస్తున్నారంటారు, బెదిరిస్తున్నారంటారు, లేకపోతే ఇంకో రకరకాల వాదనలు ఉన్నాయి. ఏం జరుగుతుంది? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 89 బిఫోరు పీసీఆర్ యాక్ట్ ఉండేది దళితుల సామాజిక రక్షణ కోసం. అది అంత ఎఫెక్ట్ లేదు, పవర్ఫుల్ కాదని చెప్పేసి 89లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి వీటికి. దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు అది ఎస్సీ ఎస్టీలను దూషించారా లేనేది పక్కకు పెడితే కేసు ఇమీడియట్లీ బుక్ చేసి అరెస్ట్ చేసి బెయిల్ రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. నేను ఎందుకంటే ఒక ఓసీగా సంఘానికి సంబంధించిన కాకుండా అగ్రవర్ణాలకు సంబంధించి కాకుండా క్లియర్ సబ్జెక్ట్ చెప్తాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసినది ఎక్కువ ఓసీలు. ఓకే, ఎందుకంటే గ్రామాధిపత్యంలో 2 వర్గాలు ఉన్నప్పుడు దీన్ని పావుగా వాడుకుంటారు. అంటే దళితులు పావులు అవుతున్నారు. క్లారిటీ చెప్పాలి, ఎందుకంటే కరెక్ట్ నిజానికి ఇదిగో పావులుగా మారుతున్న వాళ్ళు ఎంతమంది. ఇది ఎప్పుడు చర్చ ఎప్పుడు వస్తుందంటే నా దగ్గర ఉన్నాయి ఆత్మహత్యలు, ఎస్సీ ఎస్టీ యాక్ట్కు భయపడి బెయిల్ రాకుండా రైతుల ఆత్మహత్య రికార్డులు వరంగల్ జిల్లాతో మొదలుకొని ఖమ్మం జిల్లాలో నా దగ్గర రికార్డులు ఉన్నాయి. చెవిటి మూగవాని మీద ఎస్సీ ఎస్టీ కేసు వచ్చి జడ్జి దగ్గరికి పోయినాక అది చెవిటివాడు మూగవాడని తెలిసింది. చూడండి, కేసులు ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన, ఇటువంటి అనేక సంఘటనలు దుర్వినియోగం. ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ కేసు అంటేనే బుక్ చేయడము, నా బెయిల్ రాకుండా పోవడము, జడ్జి దగ్గరికి వచ్చే వరకు తెలియకుండా పోతున్నాయి ఇలాంటి కేసులు. కొంచెం ఇప్పుడు ఇటీవల కాలంలో మోడిఫై జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకంటే వాస్తవంగా మనము చట్టం వచ్చినప్పుడు, ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వివక్షతకు గురయ్యే కులాలకు సామాజిక రక్షణ కోసం ఉపయోగించిన చట్టము ఈరోజు అక్కడ కాదు ఎక్కువ ఉపయోగించింది. టౌన్లలో రాజకీయ నాయకులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఉద్యోగస్తులు హై కేటగిరీలో ఉపయోగించుకుంటారు, ఐపీఎస్ అధికారులు ఉపయోగించుకున్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. అది ఎక్కడ ఉపయోగపడడం లేదు, నిజంగా చాలా తక్కువ. ఇంకొక ముఖ్య విషయం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటేనే అగ్రవర్ణాలు వర్సెస్ దళితులు ఉంటుంది. నేను ఆర్టీఐ రికార్డు తెప్పించా, ఎక్కువ బీసీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఉన్నాయి ఎక్కువ కేసులు. ఓసీల మీద ఎందుకు లేవంటే వాళ్ళు రాజకీయంగా గ్రామీణ ప్రాంతంలో నేను చాలా చూశాను. 2 వర్గాలు ఇప్పుడు అంటున్నారు సంఘాలు ఇంగాలని చెప్పేసి. యాక్చువల్గా సంఘాలు లేనప్పుడే తక్కువ కేసులు ఉండేటివి. ఏమవుతుందంటే చాలామంది విలేజెస్లో మనకు సోదరభావంతో సఖ్యతతో ఉంటారు, అగ్రవర్ణాలు కానీ దళితులు కానీ బీసీలు కానీ.
కొంతమంది కొన్ని వర్గాలు సోదరభావం ఎక్కడ ఉంటుంది సార్? ఉంటుంది. నేను అలా అనుకోను. అగ్రవర్ణాలకి దళిత వర్గాలకు మధ్య సోదరభావం ఉందంటే గ్రామీణ ఒప్పుకోను. ప్రాంతాల్లో ఉంది. కాకపోతే ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఉంటుంది. కుటుంబాల ఎందుకంటే మధ్య relation. దళిత కుటుంబాలకి Yes, అగ్రవర్ణాల relation మధ్య నేను చూశాను. give and take, give and take, give and కొంతమంది take. కేసులు మిస్యూజ్ చేసినప్పుడు 90% ఆఫ్ ద ఎస్సీ Support సపోర్ట్ చేశారు. చేశారు. ఎస్, ఇది తప్పు, ఇది అక్రమ ఆయన కేసు మంచోడే, అని కావాలని కావాలని చేశారని. చేశారు. అటువంటి కొన్ని ఉండొచ్చు. అటువంటి కేసులు ఉన్నాయి. అవును. ఇంకొకటి ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ లో నేను చూశాను, మనకు వద్దు, కొంచెంమంది అడ్వాన్స్ ఇస్తారు. ఒకరిద్దరు చేసినటువంటి అక్రమ కేసులకు 90% ఆఫ్ వీళ్ళకు కొన్ని ఉపాధి కానీ కొన్ని ఇష్యూస్లో వద్దు, వీళ్ళ జోలికి మనకెందుకు, వీళ్ళని ఉపాధికి పెట్టుకోవడము, మనం ఇండస్ట్రీస్లో పెట్టుకొని మనమే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం అనేటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. రైట్ ఇలాంటి అనేక రైట్ ఇష్యూస్ వినయ్ గారు, సొసైటీలో బాగా వెనకబడి అణగారిపోయిన వర్గాలకు రక్షణ లేకుండా పోతుంది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనే సామాజిక రుగ్మతలు చాలా ఉన్నాయి. దళితుల్ని ఏ రకంగా చూసేవారో గతంలో, అంటే మేము పుట్టక ముందు కూడా ఇంకా చూడాలంటే చాలా దారుణంగా ఉండేది. సరే, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ ఈ చట్టం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దానికి మీ పార్టీయే కారణం. ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఈ 2-3 రోజుల్లో మీ పార్టీ అండ్ టీఆర్ఎస్ మధ్య జరిగిన గొడవ, అది చూస్తే కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆసక్తి బాధాకరంగా కూడా అనిపించింది ఒక రకంగా. జిల్లా పరిషత్ హాల్లో 2 ఎమ్మెల్యేలు కొట్టుకోవడం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మరి వీధి పోరాటం లాగా అనిపించింది ఒకటి. నేను అంటే ఇంకా వీధి అనే ఇంకా వేరే పదం వాడితే మళ్ళీ ఇంకా ఏం కేసు పెడతారు, అందుకని అది కొంచెం నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మీతో. వీధి పోరాటం లాగా అనిపించింది. తర్వాత 2 కేసులు పెట్టుకున్నారు. 2 ఎమ్మెల్యేలే, 2 విజ్ఞులే. ఆయన నా మీద దాడి చేశారని కేసు పెట్టారు, ఈయన నా మీద దాడి చేశారని కేసు పెట్టారు. కానీ ఈయన SC/ST అట్రాసిటీస్ కింద కేసు పెట్టారు. అది నిజమా కాదా అంటే ఈయన ఎస్సీ అని తెలిసి మరి ఆయన ఎందుకు గొడవ పడ్డాడో తెలీదు. చేయి చేసుకునేది ఎవరు? ఈయన ఆయన మీద కేసు పెట్టి ఈ రకరకాల పరిస్థితి. సో ఇక్కడ సొసైటీలో నిజంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అనేది ఏం జరుగుతుంది? వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ అయితే ఈ యాక్ట్ చాలా అవసరము. ఇది రావడం అన్నది అందరూ జస్టిఫై చేస్తారు. 1989లో యాక్ట్ 33 అని తీసుకొని వచ్చింది. దాంట్లో యాక్చువల్లీ అందులో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది యాక్ట్లో. అసలు అది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మన ఇండియాలో భాగం కాదా, అక్కడ దళితులు లేరా అన్నట్టు. అది ఏదో ఎందుకు ఎక్సెప్టో నాకు అర్థం కాలేదు. బట్ అది వచ్చింది. అది వచ్చాక, ఎందుకంటే నేను అబ్సల్యూట్లీ జస్టిఫైడ్ అని ఎందుకంటున్నానంటే, నేను ప్రతి ఎండాకాలం సెలవుల్లో మా ఊరికి వెళ్ళేవాడిని, ఇక్కడ దగ్గరలోనే శంషాబాద్ దగ్గర. అండ్ అక్కడ చాలా చూసేవాడిని, అరే వాళ్ళు మాదిగోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళని ముట్టుకోకండి, ముట్టుకుంటే వచ్చి స్నానం చేయమని, ఇంట్లో స్నానం చేయమని అనడము, ఇవి నేను డైరెక్ట్గా చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ST అబ్బాయితో వెళ్ళి నేను ఫోటో దిగితే మా రిలేటివ్స్ ఒకళ్ళు నా వెనకాల వచ్చారు, వాడు పారిపోయాడు. ST అబ్బాయితో ఎలాగో ఫోటో దిగుతావు అన్నది. సో ఇది జరుగుతూ ఉంది. అయితే ఈ జస్టిఫికేషన్లో ఇది పొలిటికల్ కమిట్మెంట్ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు నేను ఎక్కడ ఒక సైడ్ తీసుకోకుండా ఒక విషయం చెప్తాను. 2014 ఎలక్షన్స్ ముందు దీంట్లో మోడిఫికేషన్స్ చేస్తూ UPA ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని వచ్చింది. దాన్ని ఆర్డినెన్స్ లాగా తీసుకొని వచ్చింది. ఆర్డినెన్స్ లాగా తీసుకొని వచ్చినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. దాని తర్వాత అది అందులో పాస్ కాలేదు ఆ పార్లమెంట్లో. ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చాక BJP వచ్చాక NDA ప్రభుత్వం దాన్ని ఒక స్టాండింగ్ కమిటీకి పంపించారు. పాస్ చేసేయచ్చు, స్టాండింగ్ కౌన్సిల్కి పంపిస్తే అది ల్యాప్స్ అయింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు అంటే అది దాంట్లో ఏంటంటే ల్యాండ్ కూడా ఎవరన్నా ఆక్యుపై చేసుకుంటే కూడా SC అట్రాసిటీ యాక్ట్ కింద వస్తారు. ఉమెన్ని ముట్టుకుంటే కన్సెంట్ లేకుండా SC అట్రాసిటీ, ఈ మోడిఫికేషన్స్ తీసుకొని వచ్చినప్పుడు ఇది స్టాండింగ్ కౌన్సిల్కి పోయింది, అది అక్కడ ల్యాప్స్ అయిపోయింది. రైట్. ఇప్పుడు మళ్ళీ బీహార్ ఎలక్షన్స్ రాగానే మళ్ళీ అది ముందుకు వస్తూ ఉంది. సో ఇది ఎలక్షన్స్ కోసము, ఓట్ల కోసం వస్తున్న యాక్ట్స్ ఇవి ఆ పొలిటికల్ అంబిషన్స్తో తీసుకొని వస్తున్న యాక్ట్స్ అక్కడనే డైల్యూట్ అయిపోతాయి. అంటే బీహార్ ఎలక్షన్స్ అంటే సార్, నిజానికి బీహార్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన మాంజీ ఒక విలేజ్లో టెంపుల్కి వెళ్ళి ఆయన యువతలకి రాగానే టెంపుల్ని శుద్ధి చేసే పరిస్థితి వెంకటకృష్ణ జస్ట్ ఒక 6 నెలల క్రితమే కదా ఇది, మన కళ్ళ ముందే జరిగింది. మీరు చరిత్రలో చూసుకుంటే, చరిత్రలో పక్కన పెట్టండి, ఇది ఆధునిక భారతం. ఆధునిక భారతంలోనే ఇప్పుడు మీకు మెదక్లో అయిన సంఘటన ఆధునిక భారతంలోనే అయింది కదా. మీరు తిరుపతిలో SCs గర్భగుడిలోకి రావద్దు అని చెప్పి, అందుకే మీరు చుట్టూ వెళ్ళాక మెట్లపై నుంచి ఒక వెంకటేశ్వర స్వామిని చూపిస్తారు.
అది అక్కడ నిలబడి ఎస్సీస్ చూసేసుకొని వెళ్ళిపోవాలి ఎంత దూరం నుంచి వచ్చినా గతంలో కానీ. అనుకుంటా. గతంలో ఇప్పుడు కాదు సో అది ముందు నుంచి వస్తుంది ఇది ఇవాళ మెదక్లో అవుతుంది కూడా అదే వాళ్ళు గుళ్ళోకి రావద్దు బావిలో నీళ్లు ముట్టుకోవద్దు అన్నదే అవుతోంది. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఈ సంఘటన గురించి చెప్పారు. ఈ సంఘటన మనకి ముందు నుంచి తెలుసు ఇది తను ఈ కమ్యూనిటీ వాడు అతన్ని ముట్టుకోవద్దు అన్నది నడుస్తూ ఉంది. అప్పుడు కమ్యూనిటీని బ్లేమ్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పోట్లాడుకున్నారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నేను ఎస్సీతో పోట్లాడుతున్నానా ఎవరితో పోట్లాడుతున్నాను అంత మీరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వీడియోలో చూస్తే కనిపిస్తూ ఉంటుంది మీకు. అది అంత ఒక హై పిచ్లో వెళ్ళిపోయింది. మీకు చాలా క్లియర్గా ఉంది. ఆ జెడ్పీ దాంట్లో లేచే చెంపదెబ్బ కొట్టాడు ఇతను. ఆయనే కొట్టాడు. ఆయనే కొట్టాడు టీఆర్ఎస్. ఇతను నేను ఎస్సీతో పోట్లాడుతున్నానా అన్న ఆలోచన ఉండదు. అప్పుడు నేను ఈ కమ్యూనిటీ అతన్ని కొడుతున్నానా అని ఉండదు. కానీ సడన్గా ఇన్ని రోజులు ఎస్సీస్ పైన అట్రాసిటీస్ డైరెక్ట్గా కమ్యూనిటీ అని తీసినప్పుడు ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు సడన్గా మధ్యలో వచ్చి అతను రెడ్డి కాబట్టి కొట్టాడు ఎస్సీ, ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఒక రెడ్డిని తీసుకొని చేస్తున్నారు అన్నది, ఇది ఈ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకురావడం ఒకటి కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ అదొక సైడ్. అయితే మీరు ఏదైతే దుర్వినియోగం అవుతున్నాయి కేసులు ఫైల్ రావట్లేదు అని అంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఇంతమంది జడ్జెస్ని పెట్టుకొని కూడా వాటికి సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పడుతున్నాయి అవి ఒక కొలిక్కి రావడానికి. ఇవాళ ఒక ఎస్సీ వెళ్ళి నన్ను ఇలాగా ఇన్వెస్టిగేట్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది అంటారు. నన్ను ఇలాగా ట్రీట్ చేశారు అని చెప్తే రైట్, దాని తర్వాత ఆ ఇమోషన్ అన్నది ఒక 1 వీక్ 10 days తర్వాత కొంచెం తగ్గుతుంది. మధ్యలో మధ్యవర్తులు చేరుతారు, అది రాజీ ప్రయత్నం జరుగుతాయి, ఏదో కూల్ అయిపోతుంది. ఎన్ని రోజులని పర్సీవ్ చేస్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, రైట్, పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం, అది ఢిల్లీ వరకు కూడా వెళ్తుంది. అది ఆర్థిక స్తోమత కూడా అక్కడ చెప్పండి. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచిస్తున్నాం. మనం దళితుల్లో కూడా అందులో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. నిజంగా బస్సు ఎక్కి కోర్టు దాకా వెళ్ళలేని, కనీసం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేనంత పేద దళితులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు పట్టించుకునే దిక్కు లేక కేసులు నీరుగారిపోతూ ఉన్నాయి. కానీ దళితుల్లో కొంచెం పైకి ఎదిగిన వారు, లేకపోతే ఒక స్థాయికి వచ్చిన వారు, అన్ని రకాల స్తోమతలు ఉన్నవారు, అన్ని రకాలుగా ఇతర వర్గాలతో పోటీ పడగల సత్తా గలవారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసేవారు కూడా దీన్ని వాడుకుంటున్నారు అనే ఒక చర్చ అయితే సమాజంలో సాగుతుంది. రఘునందన్ గారు, ఈ చట్టం ఖచ్చితంగా దళితుల కోసం పెట్టిన చట్టం ఇది, దళితుల ప్రొటెక్షన్ కోసం పెట్టిన చట్టం ఇది. అది ఆ పని చేస్తుందా? ఇంకేదైనా పని చేస్తుందా? చట్టాన్ని తన పని తాను ఒక్క నిమిషం కృష్ణమాల్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. చట్టం తన పని తాను చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారుల మీద ఉంటుంది. అయితే కొందరు అధికారులు దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది 1-2 ఉదాహరణలు ఇందాక మందకృష్ణ మాదిరి గారు చెప్పారు. అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. లేదు నేను అనడానికి పూర్తిగా ఏం లేదు. అక్కడ చాలా సందర్భాల లోపల పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ ఉంటున్నాయి, రాజకీయ కక్ష సాధింపులు. ఇందాక కరుణాకర్ రెడ్డి గారు డిస్కషన్ ప్రారంభంలోనే చెప్పినట్టు కేసులు ఎందుకు వీగిపోతున్నాయి అనేది మీరు ఒక చర్చ ప్రారంభించారు. కేసులు వీగిపోవడానికి, కేసులు పెట్టడానికి రెండింటి మధ్యలో చాలా తేడా ఉంటుంది. మందకృష్ణ గారు, బెల్యా నాయక్ గారు చెప్పింది ఏంటంటే అసలు మామూలు కేసులు పెట్టడానికే పోలీస్ స్టేషన్కి పోయేంత ఎడ్యుకేషన్ లేదు, పోయిన వాళ్ళు పెడతలేరు, పెడితే ఆఫీసర్స్ పట్టించుకోవట్లేదు అనేది ఒక ఆరోపణ. ఇది జెన్యున్ కేసులలో కొంతవరకు జరిగి ఉంటుంది. మేబీ వారు బలహీనులై ఉంటారు, లేదా వారికి ఎవరు లోకల్గా స్థానికంగా లీడర్లు సపోర్ట్ చేయకపోతే జెన్యున్గా జరిగిన కొన్ని కేసులలో అన్యాయం జరిగి ఉంటుంది. 100% అది వాస్తవం. అది పల్లెటూర్లలో ఇందాక పెద్దలు వినయ్ గారు చెప్పినటువంటి సంఘటనలు ఇంకా వింటున్నాం. అది బాధాకరమైనటువంటి విషయం. ఆ ధోరణి మారాల్సిందే. ఏ కులం అన్టచబిలిటీని ఎంకరేజ్ చేసినా, ఏ వ్యక్తి దాన్ని ఎంకరేజ్ చేసినా అది ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పి మొత్తానికే ఎక్కడ కూడా మిస్యూజ్ అవుతలేదు అని అంటే వెంకటకృష్ణ గారు అది కొంతవరకు మిస్యూజ్ అవుతుంది. నేను ఈ విషయంలో మందకృష్ణ గారి వాదంతో ఏకీభవించదలుచుకోలేదు. కేసులు పెట్టట్లేదు అనేది వాస్తవం. వారు చెప్పిన మా మెదక్ జిల్లా ఎర్రారంలో జరిగిన పంచాయతీ వాస్తవం. వారు చెప్పిన చాలా సంఘటనలు, అత్నూరలో కూడా ఒక సంఘటన జరిగింది, అది వాస్తవం. ఇవన్నీ వాస్తవం. అక్కడ కొంతమంది అధికారులు బాధ్యతారహితంగా వివరించిన మాట వాస్తవం. కానీ దానికి పొలిటికల్ రంగు రుద్దుకోవడం వల్లనే ఆ గృహంలో ఉన్నటువంటి 2 గ్రూపులే ఒక గ్రూప్ ఇటువైపు నుంచి ఇంకో గ్రూప్ అటువైపు నుంచి చేస్తూ రావడం వల్ల ఇంకొక ఇష్యూ జరిగి ఉంటుంది. ఇప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. అదృష్టమో దురదృష్టం, నేను వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి కన్విక్షన్స్కి అక్విటల్కి మధ్యలో తేడా చాలా ఉంటుంది వెంకటకృష్ణ. చాలా తేడా. ఎందుకు 3% మాత్రమే కన్విక్షన్ వచ్చింది, ఎందుకు 97% అక్విటల్ వచ్చింది అని అంటే దానికి 100 కారణాలు ఉంటాయి.
మేబీ మీరు Acquittal పెట్టుకున్న కాదు, అసలు కేసు కోర్టు దాకా వెళ్ళడం లేదు, పోలీస్ స్టేషన్ కాదు వెంకటకృష్ణ విచారణాధికారులు కూడా అట్లుండదు చాలా ఉన్నాయి. అట్లుండదు వెంకటకృష్ణ. Majority portion అలాగే ఉన్నాయి. దయచేసి ఒక మాట వినండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లలో ఎవరు చిన్న స్థాయి అధికారులు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఎస్ఐలు సిఐలు ఇన్వెస్టిగేషన్ చేయరు, డిఎస్పీ గారు చేస్తారు. డిఎస్పీ కెనాట్ డైరెక్ట్లీ క్లోజ్ ద కేస్. దయించి అది గుర్తుపెట్టుకోండి మీరు. డిఎస్పీ గారు దాన్ని ఓన్లీ ఈ కెన్ రికమెండ్ ఇట్ అండ్ విల్ సెండ్ ఇట్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అక్కడ నుంచి అది డిఐజీ గారి దగ్గరికి వెళ్తుంది. తర్వాత విత్ ద పర్మిషన్ ఆఫ్ డిఐజీ ఓన్లీ ద కేస్ కెన్ బి క్లోజ్డ్. కాబట్టి స్క్రూటినీ 1, 2, 3 స్టేజ్లలో ఉంటుంది వెంకటకృష్ణ గారు. లోకల్గా ఏదో 1 నిమిషంలో అయిపోతుంది, 2 నిమిషాల్లో అయిపోతుంది అనేది అది మాత్రం అవాస్తవం. అమీన్ సాబ్ సరిగా చేస్తలేడు, సిఐ సాబ్ సరిగా చేస్తలేడు, కాబట్టి దానికి ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టుకుంటూ వచ్చినారు. కంప్లైంట్లలో కేసులు రిజిస్టర్ చేయని మాట ఎంతైతే వాస్తవం ఉందో, కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ అయిన మాట కూడా మనం 100% చూస్తాం. ఎందుకు రాజకీయ కోణం అని చెప్తున్నానంటే, మనం అందరం చూస్తున్నాగా భూమా నాగిరెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ అక్కడ నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేనేం తెలుగుదేశానికి లేదా వైఎస్ఆర్సీపీకి ఒత్తాసు పలకాల్సిన అవసరం నాకు లేదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు, లైన్లో పోతున్నటువంటి సభ్యుల మధ్యన ఘర్షణ వాతావరణం. అక్కడ దాకా ముందు కనబడినటువంటి డిఎస్పీ గారు ఎవరు, ఆ నిమిషం స్టేజ్ ముందుకు వచ్చినటువంటి డిఎస్పీ గారు ఎవరు, ఏం పెట్టి అరెస్ట్ చేసినారనేది ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా, ఇగో ఇట్లాంటి రాజకీయ కక్షల చేత, రాజకీయ ప్రేరేపిత కేసుల చేత మాత్రమే దుర్వినియోగం అవుతుందని చెప్తా ఉన్నాం. పల్లెటూర్లలో దుర్వినియోగం కావట్లేదు, గ్రామీణ స్థాయి లోపల దీనికి ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇందాక వారు డిస్కషన్ ప్రారంభించినట్టు చెప్పినట్టు అర్బన్ కల్చర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కొందరు మాత్రం దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అది లేకుండా పోతే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్ట్, పబ్లిక్ హ్యాస్ టు బి పనిష్డ్ ఫర్ ఇట్. ఏ మాడిఫికేషన్స్ అయితే తెచ్చినారో, దళితుల భూములు లాక్కుంటే ఎస్సీ ఎస్టీ యాడ్ చేయాలి, దళితుని చెంప మీద కొడితే, బాలరాజ్ కేసులో కూడా అదే, ఒక దళితుని చెంప మీద కొడితే అక్కడ కులం పేరు మీద తిట్టాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. నేను ఆ క్యాస్ట్ ఉద్దేశించి తిట్టాల్సిన అవసరం లేదు. దళితుడి మీద భౌతికంగా దాడి జరిగితే కూడా 324తో పాటు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దళితుల భూములు లాక్కుంటే దాంట్లో పెట్టాల్సిందే. దళిత అమ్మాయిలను ఇందాక వారు అన్నట్టు అక్కడ కూడా 376తో పాటు 354 ఏ కేసు పెట్టినా ఇఫ్ ద విక్టిమ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ ఇమ్మీడియట్గా చట్టం పెట్టమని చెప్పిండ్రు. కొట్టేటప్పుడు నేను కులం పేరు పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక దెబ్బేసినటువంటి వ్యక్తి, ఆ సమాజాన్ని, ఆ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు ఎస్సీ ఎస్టీ పెట్టమని చెప్పినా తెలియకుండా అనేది. ఇప్పుడు సపోజ్ ఎక్కడో గొడవ, ఎందుకు అడుగుతున్నానంటే ఇది చాలా క్రూషియల్. చాలా సందర్భాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అవతల వాళ్ళు కూడా అర్థం కాదు విషయం. దెబ్బలు తిన్నవాడు దళితుడు, నో డౌట్. కొట్టినవాడు దళితేతరుడు, అది బీసీ అగ్రవర్ణాలయో పక్కన పెట్టాం. అయితే మీరు అన్నట్టుగా దళితుడిని కులం పేరుతో తిట్టడమే కాదు, భౌతికంగా దాడి చేసినా కూడా ఈ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందని మీరు చెప్తున్నారు. అవతల వ్యక్తి దళిత వర్గాలకు చెందినవాడా కాదా అని తెలిసి కొట్టినా తెలియకొట్టినా కూడా అట్రాక్ట్ అవుతుందా? ఇక్కడ తెలిసి కొట్టడం అంటే ఇప్పుడు బాలరాజు గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఉదాహరణకి మన మహబూబ్నగర్ జిల్లా పరిస్థితిలో జరిగిన లేటెస్ట్ కేసు. రామ్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెల్ అవేర్ దట్ బాలరాజు బిలాంగ్స్ టు దళిత కమ్యూనిటీ అనేది తెలుసు. పార్టీలు పక్కన అది ఇక్కడ తెలుసు. తెలియకుండా జరిగినటువంటి కేసులలో దాన్ని కొంత డిఎస్పీ గారు చేసినటువంటి ఎంక్వైరీ లోపల తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రిజిస్టర్ చేసేప్పుడు మాత్రము సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ దళితుల మీద జరిగినటువంటి ప్రతి భౌతిక దాడిలో ఎస్సీ ఎస్టీ. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. సంపత్ కుమార్ గారు నమస్తే అండి. సంపత్ కుమార్ గారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పూర్తిగా ఎస్టీలకు రక్షణ కల్పించలేకపోతోంది అనే ఒక బలమైన వాదన ఉంది. అట్ ది సేమ్ టైం కొంతమంది కావాలని దీన్ని దుర్వినియోగం చేయడమో లేకపోతే తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని టార్గెట్ చేయడం కోసమో వాడుకుంటున్నారు. ఈ ప్రహసనంలో దళితులే మళ్ళీ పావులుగా మారుతున్నారు. ఈ పెత్తందారి వర్గాల మధ్యనో రాజకీయ వర్గాల మధ్యనో దళితులే పావులుగా మారుతున్నారు. ఆ రకంగా చట్టం దుర్వినియోగం అవుతుందనే వాదన ఒకటి ఉన్నది. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు బాగా స్టడీ చేసి ఉంటారు వీటి మీద. మీరు కూడా కృష్ణమాదిక్ గారు, బెల్యా నాయక్ గారు లాగానే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మీరు చెప్పిన 2 అంశాలు కూడా ముమ్మాటికి వాస్తవము. ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నంత మాత్రాన ఎస్సీలకు ఎస్టీలకు పూర్తిగా రక్షణ కలుగుతుంది, వాళ్ళు స్వేచ్ఛగా అందరితో సమానంగా సమాజంలో మెలగగలరు అనేది వాస్తవం కాదు. అక్కడ ఇక్కడ పూర్తిగా వీళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది చట్టం అనేది వాస్తవం. రెండవది, కొన్ని దగ్గరలో మిస్యూజ్ అవుతుంది అన్నది కూడా 100% వాస్తవము, ఎటువంటి అనుమానం లేదు. ఎలా అంటే ఒకటోదేమో చట్టం ఇచ్చినారు కానీ ఎంతవరకు అమలు అవుతుంది? రఘునందన్ గారు చెప్తా ఉన్నారు న్యాయవాదిగా, పోలీసు వ్యవస్థ చేస్తుంది, కాకపోతే పైన కోర్టులో జరగకపోవచ్చు అంటారు. పోలీసు వ్యవస్థ కూడా
దళిత వ్యతిరేకుల కనుసగల్లో నడుస్తున్నంత కాలం ఉమ్, అగ్రవర్ణాల వాళ్ళు పోలీసులు ఐఓ ఇది ఎస్సీ ఎస్టీ సెక్షన్ అనేది సెక్షన్ 3(1)(10) అంటారండి దాన్ని. సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాస్ 10 దట్ ఈస్ కాల్డ్ 3(1)(10) ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ అది. ఇది పెట్టడానికి ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏదైతే డిఎస్పీ ఉంటారో ఆ డిఎస్పీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అంతో ఇంతో మాట వింటూనే ఉంటాడు. వాళ్ళు అంతో ఇంతో ఎస్సీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది కొనసాగినంత కాలం మిస్యూజో లేకపోతే సరైన పద్ధతిలో ఇంప్లిమెంట్ కాదన్నది వాస్తవం. ఇకపోతే రెండవది ల్యాండ్ విషయంలో చెప్తా ఉన్నారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ల్యాండ్ దళితులకు ఎవరైనా లాక్కున్నా ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ అవుతుందని, కేసు అట్రాక్ట్ అవుతుందని. నేను వెంకటకృష్ణ గారు మీకు బాగా తెలుసు, 2 రోజుల క్రితం నేను సీఎం కాన్స్టిట్యున్సీలో సీఎం బంధువులు ప్రజ్ఞాపూర్ లో కోట్ల విలువ చేసి ఎస్సీల ల్యాండ్ లో లాక్కున్నారు. గవర్నమెంట్ ఎంఆర్ఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ రిటర్న్ రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్ కాపీలు కూడా ఇచ్చినాము. ఇంతవరకు కేసు ఎందుకు కాలేదు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ సీఎం బంధువులు. ఉమ్. Simple, రైట్. CM అలాగే మీరు కాదు సీఎం బంధువులు కాబట్టి అక్కడ కేసు కాలేదు అని మీరు చెప్తున్నారు. రైట్, అదొక యాంగిల్లో, మీ యాంగిల్లో అది ఆ రకంగా కరెక్ట్ అనుకుందాం. ఇవాళ మీ దగ్గర జిల్లా పరిషత్లో జరిగిన కేసులో బాలరాజు గారు రామ్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద. వారు మా మీద దాడి చేశారని రామ్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంటర్న్ బాలరాజు గారి మీద కేసు పెట్టారు. అక్కడ ఆ కేసుని మీరు జస్టిఫై చేస్తారా? నేను ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిని ఏడుపిలో నేను ఉన్నాను. ఉమ్, సోదరుడు బాలరాజు గారి లాగే నేను కూడా ఎస్సీ రిజర్వేషన్లతో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతోనే శాసనసభ సభ్యుడిగా ఆ జెడ్పీలో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్నాను. నేను లైవ్ విట్నెస్ చెప్తానండి. బ్రీఫ్ గా ప్లీజ్. అక్కడ రామ్మోహన్ రెడ్డి ఉన్నా, రామ్మోహన్ రావు దొర ఉన్నా, సంపత్ కుమార్ మాదిగా ఉన్నా, ఒక ఎల్లయ్య నాయి బ్రాహ్మణుడు ఉన్నా జరిగేది అదే. యువతల గువ్వల బాలరాజు మాదిగా ఉన్నా, యువతల గువ్వల బాలరాజు రావు ఉన్నా, గువ్వల బాలరాజు రెడ్డి ఉన్నా జరిగేది అది. అక్కడ కులానికి సంబంధించినటువంటి ప్రోత్సాహన కాదు. 2 రాజకీయ పార్టీలకు 2 డిఫరెంట్ భావజాలకు సంబంధించిన 2 రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ. అక్కడ ఈరోజు మందకృష్ణలో వేసినారు. ఎస్, నేను కూడా మందకృష్ణ గారితో చాలా సంవత్సరాలు పనిచేసిన, ఆల్సో ఎంఆర్పిఎస్ సైనికుని కార్యకర్తను మందకృష్ణ నాకు తెలుసు, నేను వారితో పాటు పనిచేసిన. అయితే ఇదే మందకృష్ణ గారు మరియు బెల్లయ్య నాయక్ గారు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఆ రోజు ఉన్నట్లు దళితులు ఈ రోజు లేరు. ఎస్సీ ఎస్టీ చట్టమే కాదు మనకు సొంతం, అంటే చాలా అప్గ్రేడ్ అయినాము. ఒకవేళ మనం అప్గ్రేడ్ అయినాము, డెవలప్ అయినాము అనేది వాస్తవం కాదు అని అనుకుంటే వీళ్ళు చేసిన ఉద్యమాలు సక్సెస్ కాలేదు అన్నట్లే. వీళ్ళు చేసిన ఉద్యమాలు సక్సెస్ అయినాయి అంటే న్యాచురల్ గా మన జాతి డెవలప్ అయ్యింది. ఆ రకంగా డెవలప్ అయ్యి ఇంతకుముందు మీరు వెంకటకృష్ణ గారు చెప్పినట్లు ఒక గువ్వల బాలరాజు గానీ, ఒక సంపత్ కుమార్ గానీ రిజర్వేషన్లు వాడుకొని ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చినా మనకు స్థాయి వచ్చింది. అక్కడ ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనే దాన్ని మన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు. రెండోది, ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయినా పోలీస్ స్టేషన్ లో దాదాపు 50% పైన ఆ పెట్టిన మాలకో, మాదిగకో, లంబాడికో, కోయానకో కేసు పెట్టాలని ఉండదు. కానీ ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నాయకుడు, ఆ అగ్రవర్ణ నాయకుడు, ఆ బీసీ నాయకుడు ఎవరో ఒకరు అదే ఏం కదరా మీరు పోయి వాడి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు, నీకేమున్నా నేను చూసుకుంటాను చెప్పడం వల్ల పెట్టించడం తప్ప నిజంగా ఆయన సంపత్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. బెల్లయ్య నాయక్ గారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది సద్వినియోగం అవడం లేదు, పూర్తి స్థాయిలో దళిత గిరిజనులకు రక్షణ కల్పించలేకపోతోంది అనేది ఈ చర్చలో మనకు ఏతావాత కొంతవరకు క్లారిటీ వచ్చింది. అయితే క్లారిటీ అది మనకు తెలిసిందే, కాకపోతే ఒక చర్చ. కానీ దుర్వినియోగం అవుతున్న తీరు కూడా దళితులకు వ్యతిరేకంగానే అది దుర్వినియోగం అవుతుంది. ఎలా? ఇప్పటి వరకు రాజకీయ వర్గాలకు లేకపోతే 2 గ్రూపులకు మధ్య కూడా పావులుగా మారుతున్నారు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వీళ్ళతో కేసులు పెట్టించి పావులుగా వాడుకుంటున్నారు. ఈ పావులుగా పెట్టిన కేసులే, ఈ పావులుగా వాడుకుని పెట్టించిన కేసులే శిక్షల దాకా వెళ్ళడం లేదు, లేకపోతే స్టేషన్ల పరిధిలోనే ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ కాకుండా ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఒక దళితుడిని అడ్డం పెట్టుకుని పెట్టించిన కేసు ఆధారంగా అవతల వాడిని దారికి తెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళిద్దరూ ఏకమైపోయి ఈ కేసు పెట్టిన వ్యక్తి పక్కకి వెళ్ళిపోవడం. సో ఇలాంటి పావులుగా మారుతున్న వ్యవస్థని మార్చలేమా? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ కేసులు పొలిటికల్ ఈ కేసు కాదు జనరల్ ఓవరాల్ ఈ పొలిటికల్ కేసులు నేను అంటున్నాను 0.01% ఉన్నాయి. దీనివల్ల చట్టం బదనాం అవుతున్న పరిస్థితి ఉంది.
ఈ పొలిటికల్ కేసులు 001% ఉన్నాయి. వీటిని చూయించి మొత్తం అట్రాసిటీ కేసే తప్పు, అట్రాసిటీ కేసు వల్ల నష్టం జరుగుతుంది, దుర్వినియోగపడుతుంది అనేటటువంటి వాదన తీసుకురావడం సరి అయింది ఎవరు కాదని తెచ్చారు ఇప్పుడు ఆ వాదన? కొందరు చేస్తున్నారు. బయట జరుగుతుందంటే ఈ చట్టాన్ని ఎత్తేయాలని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేక కాదు. ఓకే, అదేవిధంగా నేనేమంటున్నానంటే మన సమాజంలో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసేటటువంటి మానసిక స్థితి పరివర్తన రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో రాజ్యాంగం చెప్పిన విలువలతోని, సామాజిక విలువలు వేరున్నాయి, రాజ్యాంగ విలువలు వేరున్నాయి, వీటి మధ్యన తేడా ఉంది. ప్రపంచంలో ఎక్కడ సామాజిక విలువలు వేరు, రాజ్యాంగ విలువలు వేరుగా ఉన్నటువంటి పరిస్థితి లేదండి, మన దగ్గరే ఉంది. అందుకనే ఈ విలువలు మారేటటువంటి ఒక ప్రయత్నం జరగాల్సినటువంటి, కంటిన్యూస్గా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఎస్ఐ నుంచి మొదలు పెడితే నేను చెప్తా ఉన్నాను, పై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి తను పుట్టిన కుల విలువల ప్రకారమే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో మార్పు రావాలి. ఈ మార్పు వచ్చే పద్ధతిలో ప్రభుత్వం, ప్రజా సంఘాలు, సమాజం, మీడియా అందరం సమిష్టిగా పనిచేస్తే తప్ప దీన్ని తీసుకురాలేము. అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీలాంటి వాళ్ళ మీదనే ఉంటుంది. ఎందుకంటే మాలాంటి ఇటువంటి అంశాల మీద చర్చలు పెడుతున్నప్పుడు ఈ చట్టం మిస్యూజ్ అవుతుందనో, లేకపోతే ఈ చట్టం వారికి ఉపయోగపడలేదు, దళితులకు ప్రొటెక్షన్ లేదు అని, చట్టం ద్వారా జరగడం లేదని మాలాంటి వాళ్ళు వాదించినప్పుడు మీరు ఇటువంటి వారిని సమన్వయం చేసుకుని ఇంకా దళిత వర్గాలకు రక్షణ కలిగే విధంగా సాధించుకోవాల్సిన బాధ్యత మీలాగా ఉద్యమ నాయకుల మీద ఉంటుంది. తప్పకుండా ఒక పాజిటివ్ అప్రోచ్ తోని అందరం కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పాజిటివ్ అప్రోచ్ తోని పోతేనే దీని శాశ్వత పరిష్కారాన్ని కలుపుకోగలం. రైట్, బేజనాయక్ గారు ఒక్క నిమిషం. కృష్ణమాది గారు, ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని దళితుల్ని పావులుగా మార్చుకుంటున్న పరిస్థితిని మార్చలేరా? అది చాలా ఎక్కువగా ఉంది. బెజనాయక్ గారు చాలా తక్కువ అంటున్నారు, కానీ పావులుగా మారుతున్న వాళ్ళు, లేకపోతే ఈ చట్టం ఒకటి ఉంది కాబట్టి దళితుల్ని అందుకు మాత్రమే ఉపయోగించుకొని వాడుకుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయాల్లో కానీ లేదా ఇతరత్ర గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళలో కానీ. దాన్ని మార్చలేరా? మీరు ఎవరో దళితులను వాడుకుంటుండ్రు అనే అంశంతో నేను ఏకీభవించను బ్రదర్. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 3 గ్రామాల మీద చర్చ జరుగుతుంది. కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ అవుతుండ్రు, తర్వాత ఏదో జరుగుతుందని చెప్పి. అసలు కేసులు పెట్టి పందిళ్లపాడులో నెల 10-20 రోజులైంది. అదే సమయంలో మీరన్న ఇప్పుడు ఎల్లారం గ్రామంలో దాదాపు నెల 10 రోజులైంది. అదే సమయంలో అదే పాతపల్లి గ్రామంలో 4 నెలలు గడిచింది. అది ఇంతవరకు అరెస్టులు కాలేదు కదా. సాంఘిక బహిష్కరణ గురి చేసి దాడులు చేసిన గ్రామంలో, దేవాలయాలకు రానివని చెప్పి కట్టడి చేసిన గ్రామంలోనే అరెస్టులు జరగబోతే కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేసే అధికారం ఎస్ఐకి లేదు, సిఐకి లేదు, డిఎస్పీ కదా విచారణ చేసేది. ఆ డిఎస్పీ విచారణలో ఎవరి ఒత్తిడికి తలొగ్గుతుంటారు? ఎవరి ఒత్తిడికి తలొగ్గేంత వరకు ఆ 3 గ్రామాలు అరెస్ట్ చేయలేదు. అందువల్ల సద్వినియోగం కాదు కదా, దుర్వినియోగం అవుతున్నాడానికి అసలు ఆధారం కనిపించట్లేదు అనేసి కూడా మీ దృష్టిలో మళ్ళా చెప్తున్నాను నేను. ఇక రెండో విషయం చెప్తున్నాను నేను. మీరు ఒక మాట మాట్లాడినారు, సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఒకవేళ జరిగితే కేసు పెట్టిన అభ్యంతరం లేదు, కానీ అరే చాలా ఎదిగిన వాళ్ళు కూడా ఏదో జరిగిందని కేసు పెడుతున్నారు కదా అన్నారు. మరి ఎదిగిన వాళ్ళని కూడా కులం పేరుతోటే వివక్ష ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ హక్కును ఉపయోగించుకోవాలి కదా. ఉదాహరణకు కృష్ణ గారు ఏనాటి నేను 3 సాక్ష్యాలు చెప్తున్నా. కృష్ణ గారు ఏనాటి నేను సాక్ష్యాలు చెప్తున్నా నేను. సార్ మా కులాల్లో దయచేసి వినండి కృష్ణ గారు, మీరు చెప్పిందని చెప్తున్నా నేను. దళిత గిరిజన కులాల్లో ఎదిగిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. మొన్నటి వరకు బీహార్ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడు? ఒక దళితే ఉన్నాడు కదా. ఆ దళితుడు ఒక దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో తెల్లారి మళ్ళా దాన్ని శుద్ధి చేసిండు కదా. అదే దళిత ముఖ్యమంత్రి మనపై కేసు పెట్టిండు కదా. అంటే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా కూడా అవమానం జరిగిందనే విషయం ప్రపంచానికి తెలిసింది కదా. అందులో ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి అవమానం జరగదు అనుకోవద్దు. అదే సమయంలో శంకర్రావు గారు మంత్రిగా హోదాలు ఉన్నప్పుడే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హోంమంత్రి సవితాంద్ర రెడ్డి గారు కొడుకు గ్యాంగ్ కార్తిక్ రెడ్డి గ్యాంగులు ఎంత అవమానంగా దాడి చేసిండ్రో, కోడిగుడ్లతో, రాళ్లతో, టమాటో దాడి చేయడం కాకుండా చివరికి పశువు కొమ్ములు కట్టి కుక్కల ముఖాలు పెట్టి ఎట్లా బజార్లో తిప్పినట్టు చేసిండ్రో మీరు చూశారు కదా. మరి దళితులు కాబట్టి నవ్వని చేశారు కదా, కేసు కట్టిండ్రు, ఇంతవరకు అరెస్ట్ చేసిండ్రా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నా నేను. బాలరాజు ప్రతిఘటించాడు. బాలరాజు ఎక్కడ నుండి ప్రతిఘటించాడు? తన దగ్గర నుండి ప్రతిఘటించాడు. బాలరాజు దగ్గరకు వచ్చి దాడి చేయడానికి వచ్చింది ఎవరు? రామ్మోహన్ రెడ్డి కాదా? రామ్మోహన్ రెడ్డి దాడి చేసే క్రమంలో మరి మైకు లాక్కొని గొడవ పడుతున్న క్రమంలో పెదవు చిట్లింది వాస్తవం కాదా? రక్తం కారింది వాస్తవం కాదా? రక్తం కారుతున్న క్రమంలో ప్రతిఘటించడం తప్పు అవుతుందా? దళితుల ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించుకోవడం తప్పు కాదు కదా. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు కదా. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. ఇగో
మీరే కొట్టి ఆందోళన చేస్తారని చెప్పి సాక్షాత్తు ఇప్పుడు మా సోదరుడు ఏదైతే మాట్లాడుతుండో మా సంపత్ సాక్షాత్తు మంత్రి కూడా మాట్లాడిండు కదా. ఏం మాట్లాడిండు చూడండి. బాలరాజును కొట్టింది వాస్తవము, బాలరాజును కొట్టింది వాస్తవము, రామ్మోహన్ రెడ్డి కొట్టింది వాస్తవం అని చెప్పిండు కదా. మీరు చదవండి. మీరే కొట్టి ఇప్పుడు మంత్రి కాదు, మీరు అన్న దాంట్లోనే మంత్రిని నమ్మాలా సంపత్ కుమార్ నమ్మాలా? మీరు ఎవరు ఆర్గ్యుమెంట్ నమ్ముతారు? మంత్రి ఏమో రామ్మోహన్ రెడ్డి బాలరాజు గారిని కొట్టాడు అంటాడు, సంపత్ గారేమో బాలరాజు గారే మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారిని కొట్టాడు కదా. మీరు ఎవరు మాట నమ్ముతారు? మంత్రి గారు మాట నమ్ముతారా, సంపత్ కుమార్ గారు మాట నమ్ముతారా? చెప్పండి, మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, కృష్ణమాది గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి మాట నమ్ముతారా, మీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి మాట నమ్ముతారా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా మిమ్మల్ని. మీరు పేపర్ కటింగ్ చేతిలో పెట్టుకున్నారు, అవతల ఎమ్మెల్యే లైన్ లో ఉన్నాడు, మీరు ఎవరు మాట నమ్ముతారు? ఇగో చెప్తానండి. ఇగో హోంమంత్రి స్టేట్మెంట్ కూడా చదవండి. హోంమంత్రి స్టేట్మెంట్ బాలరాజు మీద దాడి చేసింది, రామ్మోహన్ రెడ్డి దాడి చేసింది వాస్తవం అని చెప్పి ఎక్కడి నుండి ఇచ్చిండు? ఆయన వదిలిపెట్టేసండి. ఎక్కడి నుండి ఇచ్చిండు? హోంమంత్రి ఇదే హోంమంత్రి గారు అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ఎల్ఆర్ఎన్ లోపల ఎందుకు అరెస్ట్ చేయిస్తలేడు అనే ఒక మాట దయచేసి మీకు సపోర్టింగ్ హోంమంత్రి ఇదే హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు మెదక్ జిల్లా ఎల్ఆర్ఎన్ లోపల కేసు ఎందుకు నమోదు చేయిస్తలేడు? మెదక్ జిల్లా ఎల్ఆర్ఎన్ ఎందుకు అరెస్ట్ చేయిస్తలేడు? నేను అదే కేసు నమోదైంది, అక్కడ కూడా కేసు నమోదైంది. ప్లీజ్ వినండి, నా మాట వినండి కదా. కేసు నమోదైంది, ఎల్లారంలో కేసు నమోదైంది. వినండి, నేను కేసు నమోదనలేదే. కేసు నమోదైంది, అరెస్ట్ కాలేదు అంటున్నా నేను. ఎల్లారంలో కేసు నమోదైంది, 45 రోజులైంది, అరెస్ట్ కాలే. కేసు నమోదైంది, అరెస్ట్ కాలే. పందిళ్లపాడులో కేసు నమోదైంది, అరెస్ట్ కాలే. కేసు నమోదు అవుతున్నాయి. ఇగో మంత్రి చెప్పిండు బాలరాజును కొట్టింది వాస్తవమే, కులం పేరుతో చూసింది వాస్తవమే మంత్రి చెప్పిండు. ఆ మంత్రి హోంమంత్రి అంగీకరించిండు, అరెస్టులు కాలేదు అంటున్నా నేను. ఇక మీరు గమనించండి, వాస్తవమే కదా. సామాన్య ప్రజలకే కాదు, ఎదిగిన నాయకులకు కూడా విలువలేదని అంటున్నా నేను. ఎదిగిన నాయకులకు రక్షణ లేదండి, ఎదుగు నాయకులకు విలువ లేదు. విలువ ఉంటే, రక్షణ ఉంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రపంచం తెలిసే విధంగా బహిరంగ దాడి చేస్తే, కోడిగుడ్లతో, రాళ్లతో, టమాలతో దాడి చేస్తే, కుక్కను చేసి, పందిని చేసి, పోస్టర్లు ఎత్తే కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నా నేను. కార్తిక్ రెడ్డితో పాటు ఆయన అరెస్ట్ చేసినా అంటున్నా నేను. చెప్తున్నాం మేము. ఏపీ భవన్ లో మందకృష్ణ గారు, ఏపీ భవన్ లో హరీష్ రావు గారు వెళ్ళి ఒక చంద్రరావు ఎస్సీని కొట్టారు. ఆ కేసు ఏమైందండి? డ్రాప్ అయింది. అది ఎక్కడ పోయింది? అది అంటే ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టుగా అతను కొట్టిన మాట వాస్తవమే కానీ అతను ఎస్సీ అని తెలియదు అనేది అంటే అక్కడ కూడా ఎస్సీ అని చెప్పి అరిచాడని కూడా అన్నారు అక్కడ. మందకృష్ణ గారికి తెలియదని నేను అనుకున్నాను. అది వాస్తవం. ఢిల్లీలో మా చంద్రరావు దళితులు కొట్టినప్పుడు ఆయన మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది కూడా మేమే. ఎవరిని వదిలిపెట్టాం. ఏది ఇప్పుడు బాలరాజు జోలికి వస్తే బాలరాజు ప్రతిఘటించడంలో దాడి కనిపించింది. బాలరాజు జోలికి వస్తేనే కదా ప్రతిఘటించింది. మా ఇంట్లోకి ఎవడో వచ్చి దాడి చేస్తే మేము పారిపోనా, ప్రతిఘటించాలనా? 100% ప్రతిఘటించాలి. నేరం కాదు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. 100% ప్రతిఘటించాలి. ఆగాలే సరెండర్ కావాలని ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ. ఇప్పుడు పెద్దలు వారు చూపించిన ఎగ్జామ్స్ లో ఇద్దరు మంత్రులు కరెక్ట్ చెప్పారు. రామ్మోహన్ రెడ్డి గారు పోయి వారిని దూషించారు, దాడి చేసారు, కొట్టారు, దూషించారు అని కూడా ఇంకొక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చినారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కరెక్ట్ అని వారు సమర్థిస్తున్నారు. మరి ఇదే హోంమంత్రి గారి పరిపాలనలో, అదే మెదక్ జిల్లాలో, అదే టీఆర్ఎస్ గౌరవ శాసనసభ్యుడు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఎల్లారం అనే గ్రామంలో జరిగినటువంటి సంఘటనకి ఎవరు బాధ్యత వహించాలి? సంబంధిత శాసనసభ్యుడు బాధ్యత వహించాలా, లేదా అక్కడ కలెక్టర్గా ఆ రోజు దాకా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా గారు బాధ్యత వహించాలా కేసు నమోదు కాకపోతే? లేదా కేసు నమోదు అయితే ఎందుకు అరెస్ట్ అయితే లేదని మందకృష్ణ గారు అడుగుతా ఉన్నారు.
ఎందుకు అరెస్ట్ అవుతలేరంటే వారికి తెలియంది కాదు. ఇన్వెస్టిగేషన్లో తెల్లారే అరెస్ట్ చేయాలని లేదు, దయించది గమనించాలి. లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారం దాంట్లో ఏమి ఇచ్చినారంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నోటీస్ ఇస్తారు వెంకటకృష్ణ గారు. నోటీస్ ఇచ్చి పిలిచి కంప్లైంట్ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ని తహసీల్దార్ నుంచి వారు కలెక్ట్ చేసుకోవాలి అఫీషియల్గా. ఎవరైతే కొట్టినారో ఆ వ్యక్తి కాస్ట్ సర్టిఫికేట్ని కూడా ఆ వ్యక్తి ఎక్కడతను ఆ గ్రామానికి సంబంధించి అంటే అతను దళితుడా మరి దళితేతరుడా అనేది తెలుసుకోవాలి కాబట్టి కొంత టైం పడుతుంది. ఈ రోజు కేసు పెట్టి రేపే అరెస్ట్ చేయాలని కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది ఫస్ట్ యాక్ట్ వచ్చిన కొత్తలు ఉండే. అప్పుడు ఒకటే 3-4 జిల్లాలు కలిపి మహబూబ్ నగర్లో ఒకే కోర్టు ఉంటుండే, అక్కడికి పోయేది. ఇప్పుడు అన్ని జిల్లాలలో కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటైనాయి. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు జిల్లాకు 3-4 ఎస్సీ ఎస్టీ కోర్టులు ప్రత్యేకమైనటువంటి కోర్టులు కూడా మంజూరైనాయి. నేనేమంటున్నాను, నాయన్ నరసింహారెడ్డి గారు అక్కడ సభలో చెప్పింది కరెక్ట్ అయితే మరి ఎల్ఆర్ఎం మెదక్ జిల్లా లోపల నాయన్ నరసింహారెడ్డి గారి వర్షన్ ఏంది? ఎందుకు ఆడ దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే లేదా దళితుల మీద దాడులు జరిగితే మందకృష్ణ గారు లాంటి పెద్దలు ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యేదాకా ఎందుకు కేసు నమోదు కాలేదు? అక్కడ వారి ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. సంపత్ కుమార్ గారు చెప్పండి. మంత్రులు చెప్పారు బాలరాజు మీద దాడి జరిగింది, బాలరాజును కొట్టాడు రామ్మోహన్ రెడ్డి అనేది మంత్రులు చెప్తున్నారు అనేది మందకృష్ణ గారి ఆర్గ్యుమెంట్. మందకృష్ణ అన్న ఈ రోజు గువ్వల బాలరాజుకి ఏ రకంగా అండగా నిలబడుతున్నాడో రేపు సంపత్ కుమార్ కూడా అలాగే అండగా నిలబడతాడు. ఎప్పుడు ఎక్కడ ఏ మాదిగోనికి చిన్న ముళ్ళు గుచ్చినా పెద్ద కత్తి గుచ్చినంత చేసినా సరే న్యాయం చేయాలి నా జాతికి అనుకునే నాయకుడు కనుకనే మందకృష్ణ గారు చేసిన ఉద్యమం వల్లనే ఒక మాదిగలు ఈరోజు మాదిగా అని పేరు పెట్టుకొని గర్వంగా బతున్నారు. వారికి అండగా నిలబడడానికి ప్రయత్నం చేయడంలో ఎటువంటి సంశయం లేదు. ఐ అప్రిషియేట్ మందకృష్ణ, నమస్తే, అప్రిషియేట్ చేస్తా. కానీ అక్కడ జరిగిన సంఘటన మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మైకు ఆ పెనుగులాట అంటామే, ఆ పెనుగులాటలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు బాలరాజు రా ఎన్నికని గుంజుతుంటే ఆయన చేతిలో ఉన్న మైకు ఆయనకే తాకింది. ఆ సందర్భంలో న్యాచురల్ ఇంకొకటి వెంకటకృష్ణ గారు సైంటిఫిక్ గా అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు ఒకదాన్ని. మనకు చీమ కుట్టగానే ఇమీడియట్ గా మన చేయి చీమ కుట్టిన దగ్గర కుట్టుతారు. ఆ రకంగా మూతిగా తగలగానే ఇమీడియట్ గా బాలరాజు ఏమనుకున్నాను ఒట్టినీడని ఇమీడియట్ గా కొట్టేసి నువ్వు. దట్ ఈస్ కాల్డ్ అసంకల్పిత ప్రతీకార చర్య. నేను ప్రత్యక్ష సాక్షిని అలా జరిగింది. అది జరిగితే కూడా ఫస్ట్ గువ్వల బాలరాజు చూపించింది నాకే. అన్నా చూడన్నా రక్తం వచ్చే నా పేరు, నాకు సోదరుడు, నా దళిత మిత్రుడు, దాంట్లో కాదనము. కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక సభను జడిపి సభలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎస్సీ వాడుకోవాలని చేసే ప్రయత్నం మంచిది కాదని ఒకటి అంటున్నా. ఇంకొకటి, ఒకవేళ జూపల్లి కృష్ణారావు మంత్రి చెప్పింది వాస్తవం అయితే, హోమ్ మినిస్టర్ చెప్పింది వాస్తవం అయితే రామ్మోహన్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? ఒకటి. రెండవది, ఈ రోజు నేను రామ్మోహన్ రెడ్డి హలో ఆడియో కట్ అవుతుంది సంపత్ గారు. రైట్, సంపత్ గారు లైన్ కట్ అయింది. రైట్, ఎనీవే వారి వాదన వారికి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఫైనల్ గా రామ్ గారు ఫైనల్ గా ఈ యాక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక నిమిషం సార్, ఈ యాక్ట్ సరిగ్గా ఉపయోగపడడం లేదు, ఇంకా దళితుల ప్రొటెక్షన్కి రావడం లేదు, ఇది పెద్దల చేతిలో పావుగానే మారిపోయిందనే ఆవేదన అయితే మనకి వినబడుతుంది. మనం మాట్లాడుకుందాం ఏం చేయాలి, ఏం చేస్తే ఇది పర్ఫెక్ట్గా అమలు అవుతుంది. ఏం చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్లోనే ప్రాబ్లం ఉందనేది మనకు కనబడుతుంది. నేను ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చెప్పేది, అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి, అలానే ఇది కూడా కొంత దుర్వినియోగం కావడానికి అవకాశం ఉన్న చట్టం ఇది. నేను అంటున్నాను రాజ్యాంగం దుర్వినియోగం అవుతుంది, అమలు చేయాల్సిన వాళ్ళు సరిగా లేనప్పుడు అట్లా అయిపోతుందని మన కేఆర్ నారాయణన్ గారు వారే అన్నారు. నేనేమంటున్నానంటే అన్ని చట్టాలలాగానే దీన్ని చూస్తున్నాం. నేను ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు అన్నారు దుర్వినియోగం చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేయాలని. ఐపీసీని దుర్వినియోగం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే మిగిలిన వాళ్ళకి కానీ ఏ శిక్షలు వేస్తున్నాం మనం? ఎస్సీల విషయంలోనే ఇంత హడావుడి ఎందుకు? నేను అంటున్నాను మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 3% ఉంది. అంటే ఒకటి ఉంది కదా మనకి 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు. నేను అనేది ఏంటంటే అన్ని చట్టాలకి అది అప్లై కావాలండి, ఎవరు దుర్వినియోగం చేసిన. కానీ మన దగ్గర శిక్షా వ్యవస్థ ఎలా ఉందంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే కేసు పోతుంది, అంతేగాని వాళ్ళకి శిక్ష వేయాలని కరుణాకర్ రెడ్డి గారు అనటం అది ఎట్లా? వారికి భయం అనేది లేదు. అక్రమ కేసులన్నీ అరికట్టవచ్చు కదా. అక్రమ కేసులు మొత్తం మిస్యూజ్ కేసులే అవుతున్నాయి. ఇప్పుడు అవన్నీ లేకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఈ రోజు ఎన్ని వందల కేసులు మిస్ అయినప్పుడు రాజకీయ పార్టీలు స్పందించావు. ఈ రోజు రామ్మోహన్ రెడ్డి మీద పెట్టినప్పుడు, భూమానాగిరెడ్డి మీద పెట్టినప్పుడు ఆ పార్టీలు స్పందిస్తాయి. చట్టం దుర్వినియోగం అవుతుంది, చట్టం వాళ్ళ పార్టీ మీద వచ్చినప్పుడు మాత్రమే చట్టం దుర్వినియోగం అవుతుంది. వేరే పార్టీ పెట్టినప్పుడు మాత్రం చట్టం దుర్వినియోగం. వీళ్ళు సపోర్ట్ కాదు, వీళ్ళు ఎస్సీ యాక్ట్ పెట్టాలా అంటారు. మొత్తం సర్వనాశనం చేసేంత ఓసీ నాయకులే వీళ్ళు. ఆ పార్టీ వాడు పెట్టినప్పుడు ఏమో వీళ్ళకి ప్రాబ్లం ఉండదు,
వీళ్ళ పార్టీ మీద పెట్టినప్పుడు చట్టం దుర్వినియోగం అవుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ను దళితులను కానీ కించపరిచినా వాళ్ళని అవమానపరిచినా శిక్ష వేయాల్సిందే, కానీ దుర్వినియోగం చేస్తే వాళ్ళకేముంది మీరు పనిష్మెంట్? వాళ్ళకి లేదు అది. మీరు ఎందుకంటే వేరే అది చేస్తారు. పనిష్మెంట్ ఎన్ని దుర్వినియోగం మొత్తం కూడా కేసు పెడతారు. వీడి అవమానంతో ఆత్మహత్య చేసుకునేటువంటి కేసులు. మళ్ళీ వాళ్ళ బాధ అంతా ఎందుకు? ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు ఇంతకుముందు పటిష్టంగా ఉండేది చట్టం. అప్పుడు నాన్ బెయిలబుల్ కేసు వచ్చేది కాదు, అసలు బెయిల్ వచ్చేది కాదు. రైతులు ఎంతో మంది రోజు కేసులు వచ్చేది. ఇప్పుడు 10 రోజులు బెయిల్ వచ్చేస్తాం. ఇప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుంది ఇప్పుడు 10 కూడా రోజుల బెయిల్? రావట్లేదు వెంకటకృష్ణ. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా కూర్చుందంటే రావట్లేదు. ఒకటి వెంకటకృష్ణ గారు, కేసులో డేటా ఏముంటండి మనకి ఇన్ని కేసులు ఫెయిల్ అయినాయి, ఇన్ని చోట్ల దుర్వినియోగం అయింది అని చెప్పడానికి ఎవరికి ఆధారం ఉందండి? గవర్నమెంట్ ఏదైనా డేటా వెంకటకృష్ణ గారు, ఉన్నాయి గవర్నమెంట్ ఆర్టీఐలు ఉన్నాయి. ఒక నిమిషం, ఆర్టీఐలు ఉన్నాయి. 3% అనేది మనం చూపిస్తున్నప్పుడు చాలా అసలు దారుణం, 3% నిలబెట్టాలా, కేసులు నిలబెట్టాలా, అసలు వెళ్ళే వాళ్ళు ఎందుకు నిలబడవు కేసులు? ఒక మాట సార్, మీరు కరుణాకర్ రెడ్డి ఒక మాట, కేసులు నిలబడడం రాముడు సార్, ఎందుకు? రాముడు గారు ఒకటే మాట కేసులు నిలబడడం లేదు, వీరిద్దరు చెప్పిన దానికి ఒక అడిషన్. ఒక ఎస్సీ ఎస్టీ చట్టంలోనే కాదు 3% కన్విక్షన్. Yes. భారతదేశంలో పేరెన్నికగా అన్నది సిబిఐ అని చెప్పి చేస్తున్నటువంటి సిబిఐ కేసులలో 2% కూడా కన్విక్షన్. కానీ అవి బలిసిన వర్గాలకు సంబంధించిన వ్యవహారం కాదు సార్. వెంకటకృష్ణ, ఇక్కడ అది కాదు, అవినీతి కాదు. కేసులు, ఇక్కడ కోట్ల లోకల్ రూపాయలు దోచుకున్న కేసులు. ఒక మాట సార్. దయచేసి ఒక మాట, అంటే మీరు అన్నది నిజమే, నేను ఒకటే మాట ఒప్పుకుంటా, సార్, నేను ఒకటే మాట. ఒప్పుకుంటా. లోకల్ పోలీసు వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తలేదు. అది కానీ అనుకుందాం సార్, ఇక్కడ- అనుకుందాం. ఒక మాట ఇక్కడ ఈ చట్టం వచ్చింది రాజకీయ ఎందుకు? ప్రాబల్యంతో సరిగ్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదు అనుకుంటే సిబిఐలు ఏసీబీ లాంటి బాగా మేధావులు అనుకున్నటువంటి పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి కేసులలో కూడా సార్ కన్విక్షన్ రేటు ఏ కేసులలో తీసుకున్నా మీరు? సిబిఐ కేసు మొత్తం 1.7 సార్ 2013 అంటే 2014. మీరు అన్నది నిజమే సార్, కానీ నేను అనేది అవినీతి కోట్ల రూపాయలు దోచుకున్న కేసులు 4 రోజులు లేట్ అవుతున్నాయి, అది వేరే విషయం. ఈ చట్టం వచ్చిందే అణగారిన వర్గాల మీద ఆధిపత్యం జరుగుతుంది, పెత్తనం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి, అవమానిస్తున్నారు, ఊళ్ళలోకి రానివ్వడలే అని కదా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వచ్చింది. ఇది కూడా ఈ 3% పెట్టి 30 ఏళ్ళు చేస్తాం ఒక్కొక్క కేసు అంటే అది 100% తప్పు. అది కదా, అది 100% దాన్ని తప్పు. పరిష్కరించాల్సిన వెంకటేశ్వర అవసరం. సార్, దానికోసమే- దాన్ని పరిష్కరిస్తే దానికోసమే- అప్పుడు దుర్వినియోగం గురించి మాట్లాడే అధికారం వస్తుంది. దానికోసమే- దాన్ని పరిష్కరించకుండా వెంకటేశ్వర దుర్వినియోగం అవుతుందనో ఇంకోటి అవుతుందనో మాట్లాడడం వల్ల దానికి పెద్ద వాదన, పెద్ద బలం చేకూరదు. దానికి పరిష్కరించడానికే ఇంతకు ముందు 4 జిల్లాలకు ఒకటి ఉన్నటువంటి కోర్టుని ఇప్పుడు జిల్లాలకి 4 కోట్లను ఇచ్చిర్రు. ఒక్క నిమిషం. 2014లో నమోదైనటువంటి కేసులు ఇప్పుడు 2015లో ట్రయల్ జరుగుతా ఉన్నాయి. గతంలో లాగా ఈ కోర్టులు లేవు, ఈ ప్రత్యేకమైనటువంటి కోర్టులు వచ్చిన తర్వాత కొంత ఎక్స్పీడిషియస్ ట్రయల్ అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. రైట్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘునందన్ గారు టైం అయింది. ఈ panic create చేయడం ఆపేశారు. రాముడు గారు, కరుణాకర్ రెడ్డి గారు, అబ్యూజ్ అవుతుందనే ప్యానిక్ ఆపేయాలి సార్. రైట్ ఆ ప్యానిక్ కావాలి. panic- అది అదే దుర్వినియోగం చట్టం ఎత్తేయాల్సిన అవసరం లేదు. చట్టం ఎత్తేయాల్సిన- రాముడు గారు చట్టాన్ని ఆవేదన. అమలు చేసే వర్గాలతో పాటు మీలాంటి వారి మీద కూడా ఉంటుంది ఆ బాధ్యత. చట్టం రైట్, ఎత్తేయాలనేటువంటి థాంక్యూ వెరీ మచ్. తప్పు. పెరియనాయక్ గారు అండ్ సంపత్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చర్చలో పాల్గొన్నందుకు. ఇది డిబేట్ నెంబర్ 2 లెఫ్ట్ అండ్ రైట్. రేపు కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్.